కాలర్ తో మాట్లాడతాం సార్. హలో హలో నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరు? నా పేరు విశ్వ గౌడ్ మేడం. శివ గౌడ్ గారు, రుద్రాశోక్ గారితో కార్యక్రమాన్ని చూస్తున్నారా టీవీలో మీరు? చూస్తున్నా మేడం. సార్ తో మాట్లాడండి మీరు. ఇవ్వండి మేడం. ఓకే. నమస్తే శివ గారు. అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా రోజుల తర్వాత మన టీవీలో కనిపిస్తున్నారు. ఎందుకంటే మన వివేకాన అధిక మెజారిటీ మనం గెలిచికిచ్చింది ఇక్కడ మన దగ్గర. అవునవును. సిద్దిపేట నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడ ఉన్నా సరే మన నుంచి మన కుత్బులాపూర్ నుంచి ఏదో అనుకున్నారు, ఏదో జరిగిపోయింది. ఎందుకంటే మన అభివృద్ధి కార్యక్రమాలు మన దగ్గర చేశారు కాబట్టి అంత మెజారిటీ గెలిచారు. అవునవునవును అన్నా వాస్తవం వాస్తవం శివ గారు. కానీ అది మనం ఆ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలన్నా, ఎవరికి భయపడే అవసరం లేదన్నా. ఖచ్చితంగా శివ గారు, మనం ఎట్లయితే ఎమ్మెల్యే అని మనం ఖచ్చితంగా ఇంత మెజార్టీ మనకు వివేకాన్ని ఎంత సపోర్ట్ ఇస్తారో అట్లా సపోర్ట్ గా పోవాలన్నా. అక్కడ ఎక్కడో ఢిల్లీలో జరిగే విషయాలు ఇప్పుడు మనకు కాదన్నా. ఎంపీ సీట్లు మళ్ళీ మనం గెలుస్తాం. 100% డిస్ట్రిక్ట్ లో కొన్ని ప్రాబ్లం జరిగినాయి. అవును, అది మన చేతులు లేదు. అవును శివ. డిస్ట్రిక్ట్ లో జరిగిన విషయం మనకు కాదు. శివ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి అన్ని తెలిసిపోయింది. ఇప్పుడు మనకి అందరికి తెలిసిపోయింది. ఇస్తాను హామీలను 420 హామీలు ఆల్రెడీ ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు కదా. తొక్కాలని చూస్తాను కానీ ఇక్కడ సిటీలో అంతా నడవదన్న. ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా వాస్తవం. ఆయన రియల్టర్, ఆయన పొలిటీషియన్ గా ప్రజలకు సేవ చేయడానికి రాలేదు, రియల్టర్ చేయడానికి వచ్చాను. ఆయన మేస్త్రితో సీఎం లాగా మాట్లాడిన మన సీఎం అట్లా చేయలే. వాస్తవం. అది ఇప్పుడు ఎప్పుడో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు, అధికారంలో ఉన్నప్పుడు వేరు. చేస్తాం, అది 5 ఎకరాల ఉన్న వాళ్ళకి ఏమో చేస్తా అని చెప్పి అంటున్నారు కానీ నేనే మాట్లాడుతున్నా, మీరు చెప్పండి. సారీ. అలాగే శివారు, ఖచ్చితంగా మనం ఎట్లయితే ఎమ్మెల్యే అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకున్నామో ఖచ్చితంగా కూడా మన దగ్గర కూడా ఎమ్మెల్యే గారితో అన్ని డెవలప్మెంట్ వర్క్లు కూడా చేయించుకుందాం. అవునా? ఓకే ఓకే శివ. ఓకేనండి. మీరు ఇంకేం